రోజు బీసీ యువసేన ఆధ్వర్యంలో మరి ఏర్పాటైనటువంటి బీసీ యువ గర్జన సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఆల్ పార్టీస్ నుంచి వచ్చినటువంటి పెద్దలు, అటు బీజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి, అలాగే బీఆర్ఎస్ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఈరోజు బీసీలంతా ఏకమై యువ గర్జనకు తరలి వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మా గళాన్ని విప్పుతున్నాము. ఇది దేశవ్యాప్తంగా మేము ఇంకా ఉద్యమించబోతున్నాము. దీనికి ఒకటే ఒక కారణము, బీసీ కులాల నుంచి తొలగించినటువంటి 26+1 27 కులాలని తొలగించారు. వాటిని వెంటనే మరి తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరించాలి. గత ప్రభుత్వంలో మమ్మల్ని బీసీ కులాల నుంచి తొలగించారు. అప్పటి నుంచి నేటి వరకు సుమారు 11 సంవత్సరాల పాటు కనీసం సీఎం గారికి వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. కనీసం మేము అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమించబోతున్నాము. తొలగించిన 26+1 27 కులాలని వెంటనే మీరు రిజర్వేషన్ అమలు చేయాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో ముఖ్యంగా మేము నష్టపోయాము. చెట్టిపల్లి సామాజిక వర్గము పూర్తిగా నష్టపోయింది. ఎందుకు మీరు తొలగించారు అంటే మిస్టేక్ ఆఫ్ యాక్ట్స్ టైప్ మిస్టేక్ వలన తొలగించామని ఇవ్వడం మీకు కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. అదే విషయాన్ని బీసీ కమిషన్ స్వయంగా ఒప్పుకుంటూ మెంబర్ సెక్రటరీ, కమిషన్ మెంబర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది. దాని మీద కూడా మరి మేము ఉద్యమించబోతున్నాము. త్వరలోనే ఒక పోరాట పందాలో మేము ముందుకు వెళ్ళబోతున్నాము. బరాబర్ దాన్ని తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరించాల్సిందే. మీరు రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ముఖ్యంగా విన్నవిస్తున్నాను. మీరు మేనిఫెస్టోలో రాశారు, నేను వచ్చిన 1 సంవత్సరంలోనే మీకు రిజర్వేషన్ పునరుద్ధరిస్తాను అని మీరు హామీ ఇచ్చారు. కాబట్టి మేము అడుగుతున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు తొలగించినటువంటి రిజర్వేషన్ వెంటనే పునరుద్ధరించాలి. అలాగే దేశంలో మేము ఉద్యమించబోతున్నాము. ఈ కుల వృత్తులను కబ్జా చేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలను నిజమైనటువంటి బీసీ పార్టీలని చెప్పుకుంటున్న మీరు ఖచ్చితంగా దాని మీద స్పందించాలి. వెంటనే ఒక జీవోని తీసుకురావాలి. దాని మీద కూడా మేము ఒక ఉద్యమాన్ని రూపొందించుకోబోతున్నాము. త్వరలో అనేక జిల్లాలలో మేము మీటింగ్స్ పెట్టబోతున్నామని తెలియజేస్తున్నాను.